మనిషిపై ఇంత కోపం వస్తుందంటే నా బట్ట చింపిండు నా షర్ట్. చూడు మీ అన్న పెదాలు అడుగుతాయి దేవుడా. ఇట్లా ప్రాంకులు వస్తుంటాయి. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో ఖరాబు. వెల్కమ్ బ్యాక్ టు తమాషా బాయ్స్. చాలా రోజులు అయింది కదా ఈ ముఖం చూడక. ఒక వీడియో వస్తలేదు మాది, ఏం వస్తలేదు. ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. మాకు కొట్లాటలు అవుతున్నాయి కాబట్టి కొన్ని అందరు బిజీ అయినాం కాబట్టి కొద్దిగా వీడియో లేట్ వస్తున్నాయి. కానీ ఇప్పటి నుంచి బరాబర్ పక్కా 100% షూర్ వారానికి 2 వీడియోలైనా మాకు వస్తాయి. పక్కా వస్తాయి. అయితే పాయింట్కి వస్తే ఏంటంటే జోలో వచ్చి నా షర్ట్ చింపిండు. ఈ రెండింటికి రివెంజ్ బాకీ ఉంది. నాకు ఇంకా మారవా నువ్వు? చెయ్యాలి కదా, బరాబర్ చేస్తా. స్టూడియో కాడ ఉన్నా, మంచి బయటికి పోయినంటే ఎందుకు పోయినా తెలియదు కానీ రాసాగర్ రెడ్డి రావాలి, ఆయన పైన ప్రాంక్ కొడతా. ఏ ప్రాంకో చెప్పి కొడుతున్నా మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అనుకోండి, ట్విస్ట్ అనుకోండి, ఏమో అనుకోండి. ఏంటంటే స్టార్టింగ్లో వీడియో చూసి చూడు మీరు, ఇక పాప్ అవుతుంటే లింక్ పే చేస్తా. సిగరెట్లో పటాకీ ప్రాంక్, దానికి సీక్వెల్ అనుకోండి లేకుంటే ఏమో అనుకోండి, కానీ సిగరెట్లో పటాకీ ప్రాంక్ 2 అది ఇప్పుడు చేయబోతున్నా. మంచి బయటికి పోయిండు, రాగానే బరాబర్ మంచిని గుడిపేస్తా. అది మూతికాడ వేలాలని దేవుని అయితే ఆశిస్తున్నా, కానీ ఏమంటారు అవి పేలుతా మూతికాడ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అది నీ అదృష్టం బట్టి మూతికాడ వేలాలి, ఇట్లా పెదాలు ఇట్లా ఇవ్వాలి. ఆ మనిషిపై ఇంత కోపం వస్తుందంటే నా బట్ట చింపిండు నా షర్ట్. కానీ అందరు కరెక్ట్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. 10 seconds later. డౌట్ రావద్దని పొడుగ్గా సైడ్ తీసుకొచ్చిన. ఈసారి లాస్ట్ టైం డౌట్ పడ్డాడు, ఈసారి ఏం డౌట్ రాకుండా. నువ్వు లాస్ట్ టైం లెక్క ఏదైనా ప్రాంక్ లెక్క చేసినావు అనుకో, నవ్వుకుంటా నీ వల్ల దొరికిపోతా కాలిపీలి. ఎందుకు అవసరమా అన్న ఇది మళ్ళా చెయ్యాలి. నాకు జోలో చిప్పేసినప్పుడు నా బట్ట చింపి అన్నం ఆరా. Emotional damage. చూడు మీ అన్న పెదాలు అడుగుతాయి దేవుడా. 3 రోజులు మోషన్స్ అయినారు నాకు జోలో చిప్పు వల్ల, కడుపు మండి. కాదురా నీ పైన ఒక ప్రాంక్ కాలే కదరా? ఎందుకు కాలే? వీడు మావాడు అన్నిట్లా నా పక్కన సార్పడుతుండు కానీ మమ్మల్ని గుర్తుండు. నెక్స్ట్ నువ్వేరా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? రైస్ ఇది దీంట్లోకి పోతావు ఇప్పుడు. A few minutes later. ఉండాలి ఆడదా వచ్చాయి. మంచి రాని వచ్చినాక మాట్లాడదాం. A few minutes later. మనకి ఇంకోరు చూడు బాగా సపోర్ట్ వచ్చింది చూడుపో. వచ్చిండా అవి? వచ్చిండా? వచ్చి పుట్ట ఎట్లా పెంచిండో. ఏంది బాయ్ ఇది? పెరిగింది బ్రో, 2 కోట్లు ఎక్కువ పెరిగింది. ఏంటి మమ్మీ ఎవడీడు? మంచిగా ఉంది బాయ్ ల్యాండ్, ఈ స్పాట్ మంచిగా ఉంది. 2 రోజులు పీస్ ఉంది అని చెప్పిండ్రా, నాకు అమ్మబుద్ధి కాలే. పీస్ఫుల్ మైండ్ సెట్ బాగుంది.
ఇటువంటి ప్లేస్ ఉంటే వీకెండ్లకి ఫోన్ చేసి వీడియో కొడదామంటే వస్తాను నేను. వీకెండ్లకి నువ్వు బొంగు నా ఫోన్ లేపినప్పుడు కాదు నా ఫస్ట్ ఆఫీస్ మండే టు ఫ్రైడే ఆఫీస్, సాటర్డే సండే రోజు నువ్వు నాకు ఫోన్ చేస్తే ఇట్లా ప్లీజ్ వచ్చి నేను కూడా లైటర్ బ్రో 50 రూపీస్ ఫర్ లైటర్. ఎందుకు వచ్చినామంటే ఒకటే కొట్లాటలు గిట్లా ఆట ఒక టీం అన్నాక అరే లొల్లిలు గిల్లిలు అయితేనే ఉంటాయి మచ్చా, అవన్నీ లైట్ తీసుకోవాలి. కూడా అదే గమనించిన, వద్దు మనకు లొల్లిలు అని. చిన్నపిల్లలు కొట్లాడితే ఎట్లా రావి. నెక్స్ట్ సండే నుంచి సాటర్డే సండే నీకే చెప్పేది సరే మనం వదిలే కానీ సాటర్డే సండే వాడు ఫ్రీ ఉంటా నేను ఫ్రీ ఉంటా. వీక్ మొత్తం మీరు ఏమైనా కొట్టాలి రా భయ్. నేను డేర్ కొడితే ఏడిస్తే ఏమొస్తుంది చెప్పు మొట. నేను డేర్ చేస్తే అది చేయకు, ఎందుకు చేసినావు నా మీద అని చెప్పి కొట్లాడితే ఏమొస్తుంది. మీరు బి ఏరి నేను వద్దానా భయా? రైట్ 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 భయా. అన్న ఒక మాట మాకు లిబర్టీ అయితే ఇస్తున్నాను. చలో రైట్ భయా. ఈ ప్లేస్కి ఇట్లా చల్లగా చెట్టుకి సిగరెట్ అవుతుంటే ఆహా. సిగరెట్ ఇస్తారా ఇక ఇయ్యా అంటే నేను తెప్పించుకుంటా. ఫోన్ చేశాను తెప్పించుకుంటాను. తెప్పించుకోవాలి ఎవడు వస్తా నేను కూడా చూస్తా. ఫోన్ కింద ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది తీసుకురా. 150 రూపాయలు దిగగా ఇరవైకి ఎట్లా ఉప్పు ఎందుకు ఇస్తున్నా అన్న? అరే నా సిగరెట్ నీ సిగరెట్ లైటర్ 50 రూపాయలు లైటర్ రికార్డు ఉంది కాబట్టి వాడుకో. రాదురా నాయన వాడుకో. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఇల్లు షిఫ్ట్ అయినాం. సుఖం. ఇల్లు షిఫ్ట్ అయినాం. నువ్వు అన్ని షిఫ్ట్ అవుతాను. వివేక్ ఎక్కిరిస్తున్నాను ఇప్పుడు వీడు. మనం ఏమో అన్నామంట రాత్రికి ఫోన్. ఏమన్నారా నిన్ను? కాదు మీ తమ్ముడు గోవాలో ఉన్నాడు. ఎవరు? మీ వివేక్ దొంగ ఆడాడు. హైలైట్ అనుకుంటున్నావు. మీద ఒక్క వీడియో కూడా కొట్టలే మచ్చా మనము. ఒక్కటి కూడా తలుగుతలేదు తెలుసా. అప్పుడైనా కాబట్టి దొరుకుతలేదు. బాగుందా పీసీడా? ఏం చేశారు? ఏం చేశారా అన్న? దీన్ని మళ్ళా గుర్తు చేసుకో ఒకసారి. స్టార్టింగ్ తోకపటాకి ప్రాంక్ 2. అందుకొచ్చురా మీరు పైకి. ఎట్లనే వస్తాం మేము. నువ్వు నా చెట్టు చింపి నాకు జోలో చెప్పు తినిపించి రివెంజ్. అట్లా మర్చిపోతా. ఆఫ్టర్ 5 months you came for a revenge. అట్లా మర్చిపోతా నేను. నైస్ బ్రో నైస్. దేవుడా నువ్వు ఉన్నావు దేవుడు. ఆ మూతికాడ గెలిచలే యా. నిజంగానే దేవుని కోరుకునేది మూతి కాడ వెళ్తే మస్తు ఉంటుంది కదా అది అని. లైట్ బ్యా అట్లా అనుకున్నావు బా నేను మర్చిపోతాను రివేజ్ ప్రాంకులు. ఏం నేను వెతుకుతున్నావు? కెమెరా కెమెరా ఎన్నో కాడ పెడతాం నీకేమైతుంది? హలో ఏదైనా పెట్టుకుంటావు. వేర్ ఆర్ యు? హలో ఏ కెమెరా అవుతాయిగా ఇగో సేమ్ నైస్ ఇట్లా నీ ప్రాంకులు వస్తుంటాయి. వెరీ నైస్. బ్రో కమ్ బ్రో. ఏమైంది బా బా ఏమైంది బా ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? చెప్పులు గిప్పులు చేస్తున్నావు. నా జిందగీ కింద కింద పెట్టి రారా అని చెప్పిన కదా. కింద పెట్టి రారా అని చెప్పిన కదా.
ఆమె ఎందుకు వేసారు ఇప్పుడు? ప్రాంక్ బాయ్, ఏం ప్రాంక్ అన్నా? తోకపడాయి ప్రాంక్, సిగరెట్లో తోకపడాలి. అరే ఎందుక నేను అట్లా కొట్టినా కాన్ని మీద. రేర్ ర్యాబిట్ షెట్ చింపినావు సాగర్. ఆ? రేర్ ర్యాబిట్ షెట్, రెడ్ రాబిట్ అంటే రేర్ ర్యాబిట్ కొనుక్కున్నారా షెట్? సరే అది వదిలేసి 3 రోజులు పోయినా మోషన్స్ జ్వర చెప్పాల. అరే మంచిగా ఉంది. ఎప్పుడు భయా నీ మీద పడుతున్నా అంత ఫీల్ అవుతున్నావు. ఒక కాల్పిల్లలు అయితే కెమెరా తీసేసాయి. నాకు బూతులు చాలా బూతులు వస్తున్నాయి. ప్లీజ్ కెమెరా తీసి అందరు నన్ను తిట్టుకుంటారు. ప్లీజ్ హాయ్ చెప్పాలా కెమెరా వాడా హాయ్ చెప్పు. ఏదందిరా అని గాల్లా హాయ్ ఇన్విజిబుల్ కెమెరా. చూసే చూసే తింటారు నన్ను మీరు. జల్దీ కెమెరా తీ బ్రో, ప్లీజ్ బ్రో. నా పేషెన్స్ తోలాడుతారు మీరు. అట్లా అనుకున్నావు భయ, నేను కొట్టాను రివెంజ్. కెమెరా లేదన్నా, మేము నార్మల్గా ఏదో ఉత్తిగా చూపి అట్లా చేసినాం కానీ ఇవో నాకు అసలు తాటే లేదు. సాగర్ దగ్గర పోతున్నాం అనగానే అన్న పోయి ప్రాంక్ కొడదాం అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు రివెంజ్ కొట్టినావు కదా మీద. బరాబర్ 100% పక్కా కదా? మామా నువ్వు ఓన్వి, నువ్వు మొగన్వి, మొగన్వి. తోక పటాకుల ప్యాకెట్ ఇది. కటింగ్ పేరు కొత్తది. ఓ కెమెరా 130 ప్లీజ్ ప్లీజ్ బ్రో. థ్యాంక్ యూ గైస్. లైక్ చేయండి. ఆడేడుంది ఆడ చెప్పు. ఆడ ఏడా పూలకొండ ఉంది. ఆడ పూలకొండ వెనకాల, పూలకొండ వెనకాల ఏడా? దానికి చెప్పు హాయ్ చెప్పు. హాయ్ పూలకొండికి హాయ్. ఇదైతే వాడు పడాయిలతో తమాషొద్దు. సరే లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తమాషా బాయ్స్ ని. ఏమైతుంది ఎందుకు అనుకుంటున్నావు? ఇట్రా 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 దగ్గర రా. ఇట్రా ఇట్రా ఇంకా పటాకేస్తున్నా. పటాకులు పడదాం వస్తా. 10 seconds later. ఎవడన్నా పెడతారా పూల పొద్దున? పెడతాం పెడతాం బరాబర్. బొత్తులు తిట్టద్దురా అంటే బొత్తులు తిట్ట. అవి అవి వద్దురా వద్దురా అవి. సారీ గాయ్స్, నేను తిట్టద్దు అనుకుంటున్నాను. సరే దీనిపై పెట్టు నా గోతులు. అవి వద్దు. అబ్బో అవి అవి వద్దురా వద్దు వద్దు పోదాం. మజాక్. సరే ఆపేసి వద్దు. ఇవ్వ చెప్పేసి నువ్వు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి బాయ్. అవి నువ్వు మంచిగా డిసైడ్ గుండి పెట్టు. పెట్టుకున్నా బ్రో. ఇంత మంచిగా చెప్తే ఏం చెప్పేది బాయ్. మన ప్రజలు భారత్ మాతకి జై మనోళ్ళు ఏం చెప్పాలి? లైక్ నేను అరే నాకు మైండ్ పని చేస్తలేదురా ప్లీజ్. బాయ్ ఇక నువ్వు రారా. సరే దాన్ని నించుందాం. ఇక రా బాయ్ మంచిగా. ఆడొద్దు, ఆడ దూరం ఉండు మన. లేవాలి నీ పక్కన సంకలేసుకోవాలండి. పోనీరా. నిజం చెప్తున్నా. ఇప్పుడు ఎవరికి ఎక్కువ పగ నీ పైన? ఎవరికి అనిపిస్తుంది? ఇప్పుడు ఏం మాట్లాడు, తర్వాత మాట్లాడు. చెప్పు. సరే ఇప్పుడే మాట్లాడు. హలో గైస్, తమాషా బాయ్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుండే రివెంజ్ బాగుందా? చాలా ఓకే. అంత ఏం లేదు, అంత ఏం లేదు కదా. పక్క ఇప్పుడే రెడీ. ఒక నార్మల్ ఉండే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో ఖరాబు. నార్మల్ ఉంది. నార్మల్ ఇంకోటి గుద్ద చింపేస్తారు 100 days పక్క. చలో చాలా హ్యాపీగా. ఓకే బాయ్ గైస్. బాయ్ గైస్. ఇంకొకసారి ఫ్యాన్స్ అందరు అట్లనే కాన్ గాడు అవుట్. బుగ్గుపాల్ కాన్ పని కానీ. బుగ్గిమ్యాన్ అయితే. బాయ్ గైస్. బాయ్ బాయ్.